చంద్రబాబుపై రాయచోటి ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. 15 ఏళ్లు అధికారంలో ఉండే అనుభవం ఉన్న చంద్రబాబు రైతులకు సెంటు భూమి కూడా ఇవ్వలేదన్నారు. అయితే రైతులకు అన్ని రకాలుగా మేలు చేసిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంపై చంద్రబాబు ఆరోపణలు చేయడం సిగ్గుచేటన్నారు. టీడీపీ హయాంలో అన్నమయ్య జిల్లాకు చంద్రబాబు చేసిందేమీ లేదన్నారు. టీడీపీ చేయలేని అభివృద్ధిని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేస్తుంటే ఓర్వలేక అవినీతి ఆరోపణలు చేస్తున్నారని, దమ్ముంటే అభివృద్ధిపై చర్చకు రావాలని సవాల్ విసిరారు. చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం నాయకులకి మేము ఇది చేశాం కాబట్టి ఆ చేసిన దాన్ని చూసి ఓటేయండి అని అడిగే దమ్ము లేదు. మేము సంక్షేమం చెప్తాం, మా నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ఫ్రీ కరెంట్ ఇచ్చారని చెప్తాం, మా నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ ఇచ్చాడని చెప్తాం, మా నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ఫీజు రింబర్స్మెంట్ పెట్టి మైనార్టీలకు రిజర్వేషన్ ఇచ్చాడని చెప్తాం, ఆరోగ్యశ్రీ ఇచ్చాడని చెప్తాం, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్ సిస్టమ్ తెచ్చి ఊరు సచివాలయాలు నిర్మించాడని చెప్తాం, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి వచ్చి మాకు జిల్లా కేంద్రం ఇచ్చాడని చెప్తాం. మీరేం చెప్తారు? ఏం చెప్పి మీరు ఓటు అడుగుతారు? తిట్టి ఓటు అడగడమా? ఇదే రాజకీయం అంటే, ఇదే ప్రజాస్వామ్యం అంటే. నాకు రాదా తిట్టడం? నేను విమర్శించడం చేయలేనా? నేను మాట్లాడితే తలాలు ఎక్కడ పెట్టుకుంటాను? మీరు ముందాగా వివరించేటప్పుడు నేర్చుకోవాలి. తిట్టడము, అసహ్యంగా మాట్లాడము, అసభ్యంగా ప్రవర్తించేది కాదు మానవత్వం, ప్రజాస్వామ్యం అంటే. చాలా ఉంటాయి పద్ధతులు. ఆ పద్ధతులతో రాజకీయాలు చేసిన వ్యక్తిని నేను.